తప్పించుకున్నాడా కేసు లేదా అనేది మనకు ప్రోగ్రెస్ ఆఫ్ కేసెస్ బట్టి అర్థమైపోతుంది కదా. భవిష్యత్తులో ఆయన మీద ఉన్న కేసులు ఏమవుతాయి, జగన్ పైన ఉన్న కేసులు ఏమవుతాయి, ఆయన అప్రూవల్గా మరి జగన్ ఇబ్బందులు పెడతాడా, లేదా ఆయన వల్ల జగన్ కూడా బయటపడతాడా, ఇవన్నీ క్వశ్చన్స్. ఇవన్నీ టైం విల్ టెల్ యూ ద ఆన్సర్స్. తర్వాత ఆయన రాజకీయాల నుంచి సడన్గా నిష్క్రమిస్తాడు. రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎందుకు నిష్క్రమిస్తారు? ఖచ్చితంగా ఆయన పైన పొలిటికల్ ప్రెషర్ ఉంటేనే నిష్క్రమిస్తాడు. ఆ పొలిటికల్ ప్రెషర్ ఎవరు పెట్టగలుగుతారు? చంద్రబాబు నాయుడు ఆయన పెట్టాలి. కానీ జగన్ మీద ఉన్న కేసులన్నీ కేంద్ర ఈడీ సిబిఐ కేసులు ఎక్కువ. సిబిసిఐడి కేసులు ఇప్పుడు వస్తున్నాయి కదా, మెయిన్గా ఈడీ సిబిఐ కేసులు, అవన్నీ కేంద్రం కేసులు. సో బీజేపీ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ప్రెషర్తో ఎంత చేస్తుంది? జగన్ జైలుకు పంపేలా చేస్తుందా? అందుకు విజయసాయిని ఉపయోగించుకుంటుందా? లేదా జగన్ తమ గ్రిప్లో పెట్టుకొని అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే పనిచేస్తుందా? ఇవన్నీ క్వశ్చన్సే. బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? తమకు తెలుగుదేశంతో బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉంటుంది? దానివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం పొందుతున్నాడా? అల్టిమేట్గా 2029లో ఎవరికి లోక్సభ సీట్లు వస్తాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. టీడీపీని ఓడించి జగన్ను ఓడించి బీజేపీకి లోక్సభ సీట్లు వచ్చేటంటే వీళ్ళందరి సంగతి తెలుస్తుంది. బీజేపీ లేదు మనకు ఎలాగూ రావు, చంద్రబాబు నాయుడుకి వస్తాయనుకుంటే అప్పుడు టీడీపీతో ఉంటుంది. జగన్ పట్ల వ్యతిరేకంగా ఉంటుంది. లేదు టీడీపీ పట్ల వ్యతిరేకత ఉండి జగన్కి అనుకూలత వస్తుంది అనుకోండి, అప్పుడు జగన్ మీద కేసులు కూడా కదలము. ఇప్పుడు అందరూ ఈ 10 ఏళ్ళుగా కదిలినాయి ఆ సిబిఐడి కేసులు, ఎందుకు కదలలేదు? అందువల్ల అల్టిమేట్గా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఉంటుంది. బట్ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఏదో వ్యవసాయం చేసుకోవాలని వెళ్ళాడని నేను అనుకోను. వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తే ఆయన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయాలను తీసుకొచ్చినాక మీకు వివేకానంద రెడ్డి హత్య గురించి విలేకరులతో ఎందుకు సమాధానం చెప్తాడు? గుండెపోట్లు, గొడ్డలి పెట్లు ఇవన్నీ చెప్పాడు కదా. ఆయన వ్యవసాయం మీద ఆయన ఏ క్వశ్చన్ అడిగినా నాకు ఇవి తెలివై, నేను కొర్రలు, అండర్ కొర్రలు, వరి లేదా బాస్మతి కూరగాయలు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవి చెప్పాలి కదా. నేను నన్ను ఇవ్వడగండి అవి అయితే నేను చెప్తాను, నాకు మిగతా తెలివై అనాలి కదా. అనలేదు కదా ఆయన ఏమన్నాడు? అక్కడ అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, నాకు గుండెపోటు అని చెప్పేది. ఇవన్నీ వాళ్ళ విలేకరులు అడిగినా నాకు సంబంధం లేదా, నేను సన్యాసం తీసుకున్నా అంటాడు కదా. నిజంగానే ఎవరన్నా అన్నీ వదిలేసి సన్యాసం తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు అనుకోండి, ఏమంటాడు? నేను ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఈ ప్రాపంచిక కోరికల నుంచి నేను విరమించుకుంటున్నాను, ఇదంతా మిథ్య, జగన్ మిథ్య అంటాడు. కానీ అన్నీ సన్యాసం కాషాయం వేసుకుని కూడా అన్ని కాహాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. సో విజయసాయి రాజకీయాల నుంచి విరమించుకున్నాక గుండెపోటు గురించి, గొడ్డల పెట్టు గురించి ఎందుకు మాట్లాడాను? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా.